RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. నిబంధనలకు లోబడి దీపావళి మందులు అమ్ముకోవటానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 100 షాపులకు అనుమతి ఇవ్వటం జరిగిందని వరంగల్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ ప్రజలు నాణ్యమైన టపాసులను కొనుగోలు చేయటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని, టపాసులు కాల్చేటప్పుడు శరీరానికి వదులుగా ఉండేటువంటి దుస్తులు ధరించాలని, చిన్నపిల్లలు టపాసులు పేల్చేటప్పుడు పెద్దవారి సమక్షంలో నిర్వహించుకోవాలని, టపాసులు కాల్చే సమయంలో బకెట్లలో నీరు సిద్ధంగా ఉంచుకోవాలని, దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా పూర్తి చేసుకోవాలని సూచిస్తూ డిఎఫ్ఓ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు మటన్ కల్దాలుగా దోపడే ఓకే సార్. వరంగల్ జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అగ్నిమాపక శాఖ తరఫున. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలతో పాటుగా ప్రమాదాల నివారణ కొరకు ఈ ఫైర్ క్రాకర్కి సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈ పండుగను క్షేమంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా, ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎటువంటి అగ్నిప్రమాదాలు లేకుండా సురక్షితంగా చేసుకోవడానికి కొన్ని సూచనలు ఏంటంటే, ఎప్పుడు కానీ టపాకాయలు ఇంటి ఆవరణలో కానీ, కారిడార్లో కానీ, బాల్కనీ కానీ కాల్చకండి. వాటిని ఇంటి బయట ఓపెన్ ప్లేస్లో మనకు ఓపెన్ టు స్కై అంటే మనకు ఎక్కడ కూడా పైన ఎటువంటి కప్పు లేని దగ్గర కాలిస్తే మనకు క్షేమంగా ఉండడం జరుగుతుంది. అలాగే టపాకాయలు కాల్చినప్పుడు మీరు లూజ్ బట్టలు కానీ, సిల్క్ బట్టలు కానీ అటువంటివి వేసుకోకుండా కాటన్ దుస్తులు కానీ, ఉన్ని దుస్తులు కానీ వేసుకుంటే, ఐటీ వేసుకుంటే ఇక్కడ స్పార్క్, ఎందుకంటే ఫైర్ క్రాకర్స్ కంపల్సరీ స్పార్క్స్ నిప్పురవలు వస్తుంటాయి. ఆ నిప్పురవలు మన మీద పడి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆస్కారం ఉంటుంది. అలాగే అగ్ని ప్రమాదాలు నివారించడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏదైనా ఫైర్ క్రాకర్స్ కాల్చినప్పుడు మీ దగ్గర ఒక బకెట్ కానీ నీళ్ళు నిల్వ ఉంచుకోండి. ఇమీడియట్గా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ దగ్గర మనం చదివే అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లలు మీకు తెలియకుండా మీరు లేనప్పుడు ఫైర్ క్రాకర్స్ కాల్చే అవకాశం ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు ఫైర్ క్రాకర్స్ కాల్చడం కంపల్సరీ పెద్దల పర్యవేక్షణలోనే, అంటే పెద్దలు ఉన్నప్పుడు మాత్రమే వాటిని కావాలని చెప్పండి. అలాగే ఈ మధ్య కొంచెం లేటెస్ట్ ఫైర్ క్రాకర్స్ వచ్చినాయి, డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి. వాటిని ప్రయోగాలు చేస్తున్నారు, చేతిలో పట్టుకొని కాల్చడం కానీ, లేకపోతే దగ్గరికి వెళ్ళి కాల్చడం కానీ చేస్తున్నారు. ఎందుకంటే ఏ టైంలో పేలే అవకాశం ఉంటాయి. కాబట్టి దూరం ఉండి వాటిని ఏదైతే ఏ రకంగా దాన్ని కాల్చాలో ఆ రకంగానే కాల్చండి, కొత్త ప్రయోగాలు చేయకండి. అలాగే టపాకాయలు కొనేటప్పుడు కూడా తక్కువ ధరకు వస్తుందని చెప్పి కొంచెం చీప్ క్వాలిటీ కొనకండి. ఎందుకంటే అవి ఒక్కోసారి మనం సరి అయిన అంటుకోకముందే పేలే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మనకు అంటుకున్నట్టు అనిపిస్తుంది, కొద్దిసేపుగా పేలే అవకాశాలు ఉంటాయి. సో తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం. కాబట్టి మంచి క్వాలిటీ గల నాణ్యమైన ఓ మంచి కంపెనీ వాటిని మాత్రమే కొని కాల్చుకోండి. అలాగే మీరు చుట్టుపక్కల ప్రజలు కానీ, వాహనాలు కానీ ఏం లేని ప్రదేశంలో మాత్రమే కాల్చండి. ఎందుకంటే ఫైర్ క్రాకర్స్ వల్ల మీతో పాటుగా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రమాదాలు కాబట్టి జనసమ్మర్దం ఉన్న ఏరియాలు కానీ, చుట్టూ పార్కింగ్ ఏరియాలు కానీ ఎట్టి బస్సులో మనం టపాకాయలు కాల్చకూడదు. సో ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ మీరు జాగ్రత్తగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో చేసి దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ, మా అగ్నిమాపక శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంబడే మీ నియరెస్ట్ ఫైర్ స్టేషన్కు సమాచారం ఇస్తే మేము రావడం సిద్ధంగా ఉంటాము. మనకు 2 రోజులు, రేపు 3 రోజులు ఉంటుంది దాదాపు దీపావళి పండుగ. ఆ 2 రోజులు ప్రజంతా సుఖంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ జిల్లా అగ్నిమాపక అధికారి.